ప్రతి పేదవాడికి 18 అంకణాల ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు కట్టిస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల్లోకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం ఒక్క ఇల్లు అంటే ఒక ఇల్లు కాదు కదా, కనీసం ముందు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే ఇల్లు శాంక్షన్ అయినాయో, తర్వాత వచ్చిన ప్రభుత్వాల్లో ఇల్లు ఏదైతే పూర్తి కాకుండా ఉన్నాయో వాటికి కూడా బిల్లు చెల్లించకుండా ఆ ఇల్లే ఆపేసిన సంఘటన మరొక ముందే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ చాలక ఈరోజు స్వయం తన పార్టీ కోసం ఈరోజు పేదవాళ్ళు ఇళ్ల స్థలాల కోసం ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఖరీదైన ప్రాంతంలో ఈరోజు జిల్లాకి 2 ఎకరాలు చొప్పున పార్టీ ఆఫీస్కి దారాదత్తం చేసుకోవడమే కాకుండా ఏదైతే రాజధాని పేరిట 33,000 ఎకరాలు దోపిడీ చేసి ఈరోజు 33,000 ఎకరాలు రియల్ ఎస్టేట్కి తెరదింపిన చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రాంతంలో పార్టీకి 4 ఎకరాలు అంటే ఈరోజు ప్రతి జిల్లాలో దాదాపు 25 కోట్ల రూపాయలు విలువైన స్థలం ఈరోజు దాదాపు 13 జిల్లాలతో లెక్కేసుకుంటే ఈ లెక్కన ఇంకా 500 కోట్ల రూపాయలు అఫీషియల్గా ఒక జియో పాస్ చేసుకొని ఇన్ని సీట్లు ఉన్న వాళ్ళకి ఇంత స్థలం కేటాయించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు అన్ని జిల్లాల్లో వాళ్ళకి పార్టీ కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి. అయినా కూడా ఈరోజు 2 ఎకరాలు స్థలం అంటే దాదాపు 25 కోట్ల రూపాయలు విలువైన స్థలం, ఒక్కొక్క స్థలం ఈరోజు ఈ లెక్కన 500 కోట్ల రూపాయల దోపిడీకి ఈరోజు పేదలు ఒక పక్క అల్లాడుతుంటే రైతుల దగ్గర నుంచి మేము భూములు లాక్కుంటాం, రైతు లేకపోతే అని చెప్పి ఈరోజు ఒక పక్క బెదిరిస్తూ ఆ భూముల్ని ఈరోజు వాళ్ళ సంస్థలకు కావచ్చు వాళ్ళ పార్టీకి కట్టబెట్టుకోవడం ఎంతవరకు సబబు అనేది తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది కానీ వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన ఆందోళన ఉంది. ఈరోజు ఒక్క ఇల్లు కట్టలేదని పేదవాళ్ళు ఈరోజు అద్దెలు కట్టలేక, ముఖ్యంగా నగర ప్రాంతాల్లో అద్దెలు కట్టుకోలేక నానా రకాల బాధలు పడుతూ ఉంటే ఈరోజు ప్రముఖ నగరాలలో ప్రతి జిల్లా కేంద్రాలలో ఈరోజు 2 ఎకరాల స్థలాన్ని ఈరోజు మీరు కబ్జా చేసి ఈరోజు అఫీషియల్గా ఈరోజు కొట్టేయాలనుకోవటం నిజంగానే చాలా బాధాకరం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటివన్నీ మానుకొని ప్రజాశ్రేయస్సు కోసం, ఏదైతే పెన్షన్ల కోసం, ఇళ్ల స్థలాల కోసం ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాటి మీద దృష్టి సారించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.